ప్రతిపక్షాలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ ఆర్థిక వ్యవస్థపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వేటి ఆధారంగా ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశామని చంద్రబాబు అంటున్నారని, కానీ టీడీపీ హయాంలోనే అప్పు 22% పెరిగిందని చురకలంటించారు. ఇక 4.5 ఏళ్ల వైసీపీ పాలనలో 12% అప్పు పెరిగిందని వివరించారు. ఎవరికి తెలియకుండా దాచిపెట్టి అప్పులు చేసేదానికి వీలవుతుందండి? ఎంత అన్యాయంగా చేస్తున్నారు. బ్రూవరేజెస్ కార్పొరేషన్ మీద చేయడం జరిగింది. ఖచ్చితంగా అది చట్టం చేసినాం. చట్టం చేసి ఇంతకుముందు ఏదైతే మత్తుపానీయాల మీద సిండికేట్లు అయ్యి అందరూ అంగళ్ళు షాప్స్ సంపాదిస్తున్నారో ఆ సిండికేట్లు కాకుండా ఆ ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం తీసి దాన్ని ఏఆర్ఈటీ అని చెప్పి ప్రత్యేక పన్నుగా పెట్టి ఆ ప్రత్యేక పన్నుగా వచ్చిన డబ్బులు కేవలం 4 స్కీములకు వాడడం జరుగుతుంది. రైతులకు, మహిళలకు, విద్యకు అని చెప్పి చట్టం చేయడం జరిగింది. 1,10,599 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము మరి శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు చేసిందంటే దానికి సమాధానం ఏమొచ్చింది తెలిసిన? సమాధానం ఏమొచ్చిందంటే అది కాదు, కానీ 2014-15 నుంచి 18-19 అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రము అప్పుడు 1,62,000 కోట్లు శాసనసభ ఆమోదం లేకుండా చేయడం జరిగింది. అందులో 51,000 కోట్లు తర్వాత రెగ్యులరైజ్ అయిందని చెప్పి వాళ్ళకే రివర్స్